అప్పులు చేసి మేము కట్టుకున్నాం. అప్పులు కూడా ఇంకా తీరలేదండి. క్షమించండి, అర్థం చేసుకోండి. చంటి బిడ్డలతో ఉన్నాం మేము. అర్థం చేసుకోండి, మీకు దండం పెడతామండి. తర్వాత టెంపుల్కి సంబంధించి స్టార్ట్ చేద్దాం. చిన్న బాత్రూమ్ ఒకటి ఉందని తీస్తే దీనికి ఇది కట్ చేయలేదా? పవర్ కట్ చేయలేదని తర్వాత అంటే ఏం లేదండి. దీంట్లో ఏంటంటే కదా అది అక్కడ ఎంత తక్కువ అవుతుంది ఇక్కడికి. సార్ ఓకే సార్. ఓకేనా. మన ముత్యాలపల్లి వార్తప్ప గ్రామాల్లో సంబంధించినటువంటి ఈ ఉప్పుటేరు పరివాహ ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉండి అక్రమంగా చెరువులు తవ్వి అదేవిధంగా అక్రమ కట్టలు కట్టి ఇక్కడ ప్రజా ఆస్తి ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ బాడీని వీళ్ళు అందరూ ఆక్రమణకు గురి చేశారని చెప్పి గౌరవ హైకోర్టుని మరి ఇక్కడ దొంగ ఈశ్వరరావు అదేవిధంగా ఇంకొక ఆయన చనిపోయారు. వారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హానబుల్ హైకోర్టు మరి ఈ ఆక్రమణలు తొలగించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక సొసైటీ బండిముత్యాలమ్మ మెరైన్ కోఆపరేటివ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కూడా వేసి ఇక్కడ దరిదాపు 40 ఎకరాలు ఆక్రమణ చేశారని వాళ్ళు కూడా వేయడం జరిగింది. ఈ 2 కేసులకు సంబంధించి హైకోర్టు ఇమీడియట్గా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆక్రమణలు తొలగించి రిపోర్ట్ ఇవ్వమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను డిఎస్పీ గారు అదేవిధంగా ఆల్ తహసీల్దార్స్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పోలీస్ సిబ్బంది మనకి డివిజన్ జిల్లాలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి చేస్తున్నాం. అయితే ప్రజలు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. ఆక్రమణలని స్వచ్ఛందంగా కూడా తొలగించుకుంటున్నారు. అదేవిధంగా మేము తొలగిస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు, పీస్ఫుల్గానే సాగుతుంది. అదేవిధంగా ప్రజలకి ఒకవేళ వాళ్ళు తొలగించుకుంటారంటే మనం అవకాశం కూడా ఇస్తున్నాము. ఇక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇల్లు కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ పట్టా ఇచ్చి అవి కూడా తీసేయడం జరుగుతుంది. ఎంతమంది ఉంటారు మాకు ఇల్లు ఎక్కువ మంది లేదు, ఇల్లు 4-5 తప్పితే ఎక్కువ మంది లేరు. తత్మా వాళ్ళందరూ కూడా కమర్షియల్ అవన్నీ కూడా తీస్తున్నాం. బ్యాక్ ఫ్రంట్ తెర అయితే ఉంటుంది, బ్యాక్ మనకి అసలమైన అంటే కుట్టేరు ఉంటుంది, అది కూడా తొలగిస్తున్నాం. చెరువులకు సంబంధించి ఎన్ని ఎకరాలు